పండితులకు, పామరులకు, యోగీంద్రులకు, అలాగే కోటీశ్వర్లకు ఆ తల్లి కటాక్ష వీక్షణాలు ఉంటే చాలు సకల శుభాలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ప్రస్తుతం హిరణ్యవర్ణాం హరిణీం అంటూ శ్రీ మహాలక్ష్మిని ప్రస్తుతిస్తాం. బంగారు తేజస్సుతో దేదీప్యమైన కాంతులతో విరాజిల్లుతున్న అమ్మవారు బంగారు చంద్రబింబములా మెరిసిపోతున్నట్లు కీర్తించబడి ఉన్నారు. బంగారం అంటే కేవలం లోహం మాత్రమే కాదు, స్వర్ణానికి గల విశిష్టమైన గుణం. ఆ వెలుగు జిలుగుల ఐశ్వర్యలక్ష్మి కోటి దీపోత్సవ వేదిక మీద సాక్షాత్కరించబోతోంది. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయ శ్రీరంగ ధామేశ్వరి దాసీభూత సమస్త దేవతా వనితాం లోకైక దీపాంకురి స్వర్ణ మహాలక్ష్మికి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. అందరూ మనఃపూర్వకంగా స్వర్ణ మహాలక్ష్మికి, స్వర్ణ మహాలక్ష్మికి, వేలూరు శ్రీపురం స్వర్ణ మహాలక్ష్మికి 70 కేజీల బంగారు వర్ణంతో విరాజిల్లుతోంది స్వర్ణ మహాలక్ష్మి తల్లి. ఒక్కసారి మనఃపూర్వకంగా హిరణ్యవర్ణాం హరిణీం స్వర్ణ మహాలక్ష్మికి, స్వర్ణ మహాలక్ష్మికి, స్వర్ణ మహాలక్ష్మికి జై. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్యై చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అంటూ ఆ స్వర్ణ మహాలక్ష్మి ఇక నుంచి ఈ కోటి దీపోత్సవ ప్రాంగణంలో మనకు అనుగ్రహం ఇవ్వనున్నారు. వేలూరు శ్రీ స్వర్ణ మహాలక్ష్మీదేవి అమ్మవారికి మనస్ఫూర్తిగా ఒక్కసారి నమస్కారం చేసుకుందాం. మన భరత భూమి, వేద భూమి, పుణ్యభూమి, కర్మభూమి, తపోభూమి. సనాతన హైందవ ధర్మానికి వేదమే ప్రామాణికం. చతుర్వేదాలలో సమస్త దేవతలను అద్భుతంగా వర్ణించే మంత్రాలు, సూక్తాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఆ క్రమంలోనే ఓ ప్రత్యేకమైన మంత్రం శ్రీ మహాలక్ష్మిని అపూర్వమైన రీతిలో వర్ణించబడింది. అదే మహిమాన్వితమైన శ్రీ సూక్తం. శ్రీ సూక్తంలోని ప్రథమ పాదంలో హిరణ్యవర్ణాం హరిణీం అని శ్రీ మహాలక్ష్మిని ప్రస్తుతించబడింది. బంగారు తేజస్సుతో దేదీప్యమైన కాంతులతో విరాజిల్లుతోన్న అమ్మవారు బంగారు చంద్రబింబంలా మెరిసిపోతున్నట్లు కీర్తింపబడి ఉంది. బంగారం అంటే కేవలం లోహం మాత్రమే కాదు, స్వర్ణానికి గల విశిష్టమైన గుణం వెలుగు అని భావిస్తారు. వెలుగు జ్ఞానస్వరూపానికి ప్రతీక.
మనలోని అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించే జ్యోతిస్వరూపమే స్వర్ణలక్ష్మి. ఈ కలియుగంలో అనేక కష్టాలలో జీవిస్తున్న సామాన్య భక్త జనావళిని తరింపచేసే గొప్ప సంకల్పంతో శ్రీ నారాయణి అమ్మ స్వర్ణలక్ష్మిని రూపొందించారు. స్వర్ణలక్ష్మి విగ్రహ ఆరాధన, అభిషేకం చేసే మహద్భాగ్యం ఈ కోటి దీపోత్సవ వేదిక మీద మనకు కలగబోతోంది. అపారమైన అమ్మ కరుణకు స్వర్ణలక్ష్మి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. స్వర్ణలక్ష్మిని సమీపించి అభిషేకం చేసినంత మాత్రానే భక్తులకు కలిగే ఆధ్యాత్మిక అనుభూతి అనిర్వచనీయం. ఎందుకంటే ప్రతి వ్యక్తిలోనూ ఆత్మస్వరూపం స్వర్ణం లక్ష్మి కరుణా కటాక్ష వీక్షణాలతో జాగృతమై పరమాత్మ స్వరూపంతో మమేకమైపోతుంది. మనస్సులో ఉండే అజ్ఞానమనే చీకట్లు తొలగిపోయి అమ్మవారి వెలుగులు మనసంతా నిండిపోతాయి. అమ్మవారి దివ్యమంగళ విగ్రహాన్ని కంటితో దర్శించడం గాని, అభిషేకం గాని పూర్వజన్మ సుకృతంగా భావించాలి. మరి ఈ కోటి దీపోత్సవం అంతటి పుణ్యఫలాన్ని అందుకోబోతోంది, అనంతకోటి పుణ్యఫలాన్ని అందుకోబోతోంది. ఈ క్షీరాబ్ది ద్వాదశిని పురస్కరించుకుని ఈరోజు కోటి దీపోత్సవ వేదిక మీద దామోదర తులసి కళ్యాణాన్ని నిర్వహించుకోబోతున్నాం. ఇప్పటికే మీ చౌకీల మీద తులసి మాత మొక్కల్ని ఏర్పాటు చేశాం. అర్చక వరేణ్యులు పూజ ప్రారంభించిన అనంతరం మీరు స్వహస్తాలతో పూజను నిర్వహించుకోవచ్చు. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో నుండి మేల్కొనే రోజు క్షీరాబ్ది ద్వాదశి. క్షీరా ప్లస్ అబ్ది, క్షీరం అంటే పాలు, అబ్ది అంటే సముద్రం. ఈరోజే క్షీరసాగర మథనం జరిగిందని కూడా మనకు పురాణ ఇతిహాసం. మరి ఇంతటి పర్వదినంలో మనందరం కూడా తులసి దామోదర కళ్యాణాన్ని నిర్వహించుకోబోతున్నాం. ఓం గణానాన్వా గణపతకం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనో శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి శ్రీమహాసరస్వత్యై నమః. జ్ఞానానందమయం దేవో నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. ఓం వేదవాతస్య వర్తనే మురోరుష్వస్య బృహతః వేదాయే అధ్యాసాతే శ్రీవేద పురుషాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దేవీం వాచమజనయం తదేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేషమోర్జందుహానాథేనుర్వాగస్మానపదుష్టుదైతో అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. అందరూ కూడా చేతులు జోడించి మీ ముందున్నటువంటి తులసి వృక్షాన్ని, తులసి మొక్కని, అలాగే ఉసిరిక చెట్టుని, ధాత్రి వృక్షాన్ని నమస్కారం చేయండి. ఆ యొక్క ఉసిరికలో శ్రీమన్నారాయణమూర్తిని తలుచుకోండి, తులసిలో మహాలక్ష్మీదేవిని తలుచుకొని నమస్కారం చేయండి. ఓం భూః ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సు వరుణ్. అందరూ కూడా నమస్కారం చేయండి తులసి వృక్షానికి, ఉసిరిక వృక్షానికి, శ్రీమన్నారాయణమూర్తికి మరియు లక్ష్మీదేవికి నమస్కారం చేసి మమ అనుకోండమ్మ. మమ యజమానస్య ఉపాత్త దురతక్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోః రాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్యప్రదేశే కోటిదీపోత్సవయజ్ఞ ప్రాంగణే శ్రీ తులసీ దామోదర స్వామి దేవతా దివ్యచరణ సన్నిధో కళ్యాణ మంటపే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే శుక్లపక్షే ద్వాదశ్యాయాం చిలుకు ద్వాదశ్యాయాం పర్వదినే
వాసరః వాసరస్తో ఇందువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయ శుభతిథౌ అస్య యజమానస్య. అందరూ కూడా సంకల్పం జరుగుతోందమ్మా. ముందుగా కళ్యాణోత్సవంలో మీ యొక్క గోత్రనామాలు స్మరణ చేయాలి. అందరూ కూడా ఒక్కసారి మీ యొక్క గోత్రాన్ని మనస్సులో స్మరణ చేయండి అమ్మా, తలుచుకోండి. గోత్రస్య, అలాగే మగవారి పేరు భర్త పేరు చెప్పుకోండి. మగవాళ్ళు వస్తే వాళ్ళ పేరు స్మరణ చేయండి. నామధేయస్య, ధర్మపత్ని ఆడవాళ్ల పేర్లు స్మరణ చేయండి. ధర్మపత్ని సమేతస్య, పిల్లల పేర్లు మీ యొక్క కుమారులు పిల్లలు వాళ్ళ పేర్లు స్మరణ చేయండి. పుత్రికస్య సపుత్రస్య, మీ పైన పెద్దవాళ్ల పేర్లు కూడా స్మరణ చేసుకోండి ఒక్కసారి. మమ సహ కుటుంబం అనుకోండి అమ్మా. అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ పట్టణే అస్మిన్ గ్రామేషు స్థితానాం సర్వేషాం భక్తజనానాం నానాగోత్రానాం నానానామధేయానాం తత్సహ కుటుంబానాం లోక కళ్యాణార్థం సమస్త జన సంతోషకరణార్థం సమస్త అతివృష్టి అనావృష్టి బాధా నివృత్తి ద్వారా సకల సస్య సమృద్ధ్యర్థం అఖండ ధనధాన్యాభివృద్ధ్యర్థం సర్వత్ర దిగ్విజయతా సిద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మీ స్వరూప తులసీ దేవత శ్రీ శ్రీమన్నారాయణ స్వరూప ధాత్రీ స్వరూప శ్రీమన్నారాయణ దామోదర దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాసిద్ధ్యర్థం కార్తీక మాస ఇందువార ద్వాదశి శుభ సమయే దివ్య కళ్యాణోత్సవాఖ్యం కర్మ కరిష్యే. అందరూ కూడా సంకల్పాన్ని చెబుతానమ్మా. గట్టిగా ఎంత కంఠం ఉంటే అంత చెబుతూ ఆ సంకల్పాన్ని చెప్పండి. అందరూ కూడా చెప్పండి అమ్మా. ఓం మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ విజయ అభయ అభయ ఆయుః ఆయుః ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధి అభివృద్ధి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామమోక్ష కామమోక్ష చతుర్విధ చతుర్విధ ఫల ఫల పురుషార్థ పురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ శ్రీ శ్రీ తులసి తులసి శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ ధాత్రీ స్వరూప ధాత్రీ స్వరూప దామోదర దేవత దామోదర దేవత సంపూర్ణ సంపూర్ణ అనుగ్రహ అనుగ్రహ ప్రసాద ప్రసాద సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం లోక కళ్యాణార్థం కోటి దీపోత్సవ కోటి దీపోత్సవ మహాయజ్ఞ మహాయజ్ఞ శుభ సమయే శుభ సమయే కార్తీక మాస కార్తీక మాస ఇందువార ఇందువార ద్వాదశి ద్వాదశి శుభ సమయే శుభ సమయే యథాశక్తి యథాశక్తి శ్రీ శ్రీ మహాలక్ష్మి మహాలక్ష్మి స్వరూప స్వరూప తులసి తులసి శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ స్వరూప స్వరూప ధాత్రి ధాత్రి దేవత దేవత దివ్య కళ్యాణ దివ్య కళ్యాణ మహోత్సవం మహోత్సవం అహం అహం కరిష్యే. కరిష్యే. మీరందరూ చేస్తున్నట్టుగానే భావన. అలాగే ఇళ్లలో కూర్చొని టీవీ యందు వీక్షిస్తున్న వీక్షకులు, భక్తి టీవీ వీక్షిస్తున్న వీక్షకులందరూ కూడాను అక్కడే కూర్చొని కళ్యాణోత్సవాన్ని జరిపించుకోవచ్చు. సంకల్పాన్ని, క్రియలు, గోవిందనామాలన్నీ చెబుతూ ప్రపంచమంతా కూడాను భక్తిమయం అవ్వాలని తదేకమైన సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఒక్కసారి 3 మార్లు గోవింద నామస్మరణ చేసి మనం కళ్యాణోత్సవంలోకి వెళ్దామమ్మా. గోవిందా గోవిందా లక్ష్మీనారాయణ గోవిందా గోవిందా తులసీమాత గోవిందా. గోవిందా. మనస్ఫూర్తిగా నమస్కారం చేసి ముందుగా గణపతిని ప్రార్థన చేసుకోండమ్మా మనస్సులో. ఓం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదయసేదసాదనం. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే స్థలంబోధరాయ ఏకదంతాయ విఘ్నవినాశనే శుభసుదాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఓం గం గణపతయే నమః మహాగణాధిపతయే నమః. సర్వోపచార పూజాం ప్రార్థన పూర్వక నమస్కారాం సమర్పయామి. ఏషాం పర్వదిన శుభ సమయే
శ్రీ తులసీ సమేత శ్రీమన్నారాయణ స్వరూప దివ్య తులసీ కళ్యాణోత్సవాఖ్యం కర్మ కరిష్యే ఇది సంకల్ప్య ఏషాం ప్రథమతః శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవతా ప్రీత్యర్థం అనువహాది శాకునాది మంత్రైః వాచయిత్వా అమ్మ స్వామివారిని పెళ్లి కొడుకులాగా అలంకరించి కళ్యాణ మండపంలోకి తీసుకువచ్చే ముందు శాకున మంత్రాలని వేద మంత్రంతో మనం స్వామివారు వేంచేస్తూ ఉన్నారు కళ్యాణ మండపంలోకి. అందరూ కూడా చేతులు పైకెత్తి మంగళ వాయిద్యాలు మోగిస్తూ మనం స్వాగతం పలకాలి వేద మంత్రాలు. ఓం అనుహవంబరి హవంబరి వాదంబరి క్షవం దుస్వప్నం దురుదిరం తద్విషద్యోతిషామ్యహో అనుహోదం పరిహోదగుం శకునేర్యదశాకునో రుదస్య సురక్షయాదద్విషద్యోతిషామ్యహో ఆరాత్తే అగ్నిరస్పారాత్ పరసురస్తుతే నివాతే స్వాభివరుజదస్వస్తితే స్తు వనస్పతే స్వస్తివేస్తు వనస్పతే నమః శగత్సదే రుద్రాయ నమో రుద్రాయ గృత్సదే గోష్ఠమది నమస్తే అస్తు మామాహి గుంసే సిగదినది వజ్రో నమస్తే అస్తు మామాహి గుంసీ ఉద్గాదేవ శకునే కామగాయసి బ్రహ్మపుత్రైవ నవనేషు శకుంసతి స్వస్తి శకునే అస్తప్రదిన సుమనా భవ. లక్ష్మీనారాయణ స్వరూప వరా ఇదం విష్ణుర్విచక్రమే స్వరూప శ్రీమన్నారాయణ స్వామినే నమః. ఇదమావాహనం ఇదం విష్ణుర్విచక్రమే సమోఢమస్య భాగం సురే శ్రీమన్నారాయణ స్వరూప ఇదమాసనో సుఖాసనో ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని తదేవదో సమోఢమస్య భాగం సురే పాద్యం సుపాద్యం. అమ్మ స్వామివారికి కళ్యాణోత్సవంలో భాగంగా ధాత్రీ స్వరూపంలో ఉన్న శ్రీమన్నారాయణమూర్తికి పాద ప్రక్షాళన జరుగుతోందమ్మా. ఆ యొక్క ఘట్టాన్ని కళ్ళారా వీక్షించండి. మన భక్తి టీవీ, ఎన్టీవీ తదితర ఆ వీక్షకులంతా కూడా ఇంటి యందే నామస్మరణ నారాయణ నామస్మరణ చేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ యొక్క కళ్యాణాన్ని ఈ రోజు తులసి కళ్యాణం వీక్షిస్తే పరిపూర్ణమైన పుణ్యం కలుగుతుందమ్మా. ఓం ఇదం పాద్యం సుపాద్యం నమోస్పందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని తదేవదో సమోఢమస్య భాగం సురే ఇదం పాద్యం సుపాద్యం అమీగంధాః. కాళ్ళు కడిగి పసుపు రాసి పారాయణ పెడుతూ ఉన్నారమ్మా. అందరూ తిలకించండి. గంధద్వారా ఈశ్వరేకం సర్వభూతానాం తామిహోపఃపయే శ్రియం అలంకారార్థా ఇమే అక్షతాః సంతక్షతాః సకలారాజనైస్వర్జితమస్తు. ఓం యన్మధునా మధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునా మధవ్యేన పరమేనాన్నాద్యేన వీర్యేన పరమోన్నాదో మధవ్యాసాని. మధుపర్క ప్రాశనం జరుగుతోంది స్వామివారి కళ్యాణోత్సవంలో. మధు అంటే తీయనైనటువంటిది, పర్కము అంటే తాగడానికి వీలైనటువంటి పదార్థం. వివాహ కళ్యాణోత్సవంలో భాగంగా వరుడికి వరుడి తరపు బంధువులందరికీ కూడా తీయని పదార్థాలు ఇస్తూ ఉంటారు. పానకము గట్రా ఇస్తూ ఉంటారు. వివాహంలో ప్రధానంగా కాళ్ళు కడిగిన తర్వాత మధుపర్కాన్ని సమర్పిస్తూ ఉంటారు. ఆ యొక్క మధుపర్క ప్రాశన జరుగుతోంది. అందరం కూడా గోవింద నామస్మరణతో మధుపర్కాన్ని మీరే స్వయంగా సమర్పించినట్టుగా చెబుదాం. లక్ష్మీనారాయణ గోవింద లక్ష్మీనారాయణ గోవింద శ్రీమన్నారాయణ గోవింద దామోదర గోవింద